ఇది మనకు జగనన్న వచ్చేసి 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చారు జగనన్న. ఈ ట్యాబ్ ఈ ట్యాబ్ అతను ఒక అబ్బాయి వచ్చేసి లాక్ వేసుకొని వచ్చేసి మర్చిపోయాడంట లాక్. ఆ లాక్ని ఎలా తీయాలనో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ నేను లాక్ టైప్ చేశాను. ఇక్కడ 3 minutes టైం అడుగుతుంది. అంటే అతను చాలాసార్లు యూజ్ చేశాడు దీన్ని, లైక్ ట్రై చేసినా ఇక్కడ లాక్ అనేది రావట్లేదు. దీనికి మీరు ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా మీ ట్యాబ్లో ఉన్న వాల్యూమ్ డౌన్ బటన్ని, పవర్ బటన్ని ఒక్కటేసారి అంటే సేమ్ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. అది అప్పుడు డివైస్ అనేది ఆఫ్ అవుతుంది. ఎందుకు అట్లా చేయమని చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పవర్ బటన్ని క్లిక్ చేసి మనం పవర్ ఆఫ్ చేయడానికి ఇక్కడ పవర్ ఆఫ్ అనే బటన్ని క్లిక్ చేస్తాం, మనకు ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే లాక్ తీస్తే కానీ ఇది లైక్ పవర్ ఆఫ్ కాదు ఈ ట్యాబ్లెట్ అనేది. దీన్ని ఎలా పవర్ ఆఫ్ చేయాలంటే మనం ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్ని, ఇక్కడ పవర్ బటన్ని రెండు క్లిక్ చేసి పట్టుకోవాలి. ఒక్కటేసారి 10 seconds ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు చూస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఆఫ్ అయింది. ఆఫ్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. ఇది మాత్రం మిస్ కావద్దు. వాల్యూమ్ అప్ బటన్ని, పవర్ బటన్ని రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. మీరు చూసారా, ఇక్కడ బ్లూటూత్ మోడ్లోకి వచ్చేసింది. ఇది లైక్ రికవరీ మోడ్లోకి వచ్చేసింది. రికవరీ మోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, దీంట్లో డౌన్ బటన్ని ప్రెస్ చేస్తూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందికి రండి. కిందికి వస్తే మీకు ఇక్కడ వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసి పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ క్యాన్సల్ ఉంటుంది పైన, దాని కిందికి వచ్చేసి అంటే వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేసి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పవర్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేటా వైప్ కంప్లీట్ అని వచ్చిందంటే మీకు రీసెట్ అయినట్టు. రీసెట్ అయిన తర్వాత మీరేం లేదు, ఇక్కడ రీబూట్ సిస్టమ్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే డివైస్ అనేది రీబూట్ అవుతుంది, లైక్ రీసెట్ అవుతుంది. మొత్తం డేటా అనేది క్లియర్ అయిపోయి మీకు కొత్త ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి మనం చూద్దాము. ఇంకో విషయము నేను మర్చిపోయాను చెప్పడం, ఇందులో మీకు ఇచ్చే మెమరీ కార్డ్ అనేది మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేయకపోతే మీ డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డేటా అది పోకూడదంటే మీరు మెమరీ కార్డ్ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేయండి. నేను ఇప్పుడు సెటప్ చేసే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోని సెటప్ ఎలా చేయాలనేది ఇక్కడ ఇది మీరు చూసుకోవచ్చు. ఇది ఆన్ కావడానికి ఒక 3 to 4 minutes పడుతుంది. నేను ఆన్ అయిన తర్వాత మీకు ఏం చేయాలో నేను చూపిస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూద్దాము, ఇక్కడ సెటప్లోకి అయితే వచ్చింది. ఒక్క నిమిషం, ఇది ఆటో రొటేషన్లో ఆన్లో ఉంది. నేను పోర్ట్రేట్లో పెట్టుకుంటాను. ఇక్కడ మీరు ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి ఉంటుంది, మీ ఇష్టము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, యునైటెడ్ స్టేట్స్ అయినా కింగ్డమ్ అయినా. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ టు ఆల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అన్నీ టిక్ అవుతాయి, లైక్ అన్నీ అగ్రీ చేసినట్టుగా. ఇక్కడ అగ్రీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆ అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మోర్ అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేసినా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ అగ్రీ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఇది ట్యాబ్ చాలా స్లోగా ఉంది.
ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇలా దిస్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై నాక్స్ క్లౌడ్ అని చెప్పేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ వైఫైకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసేసుకొని మీరు కనెక్ట్ చేసుకోండి. నేను నా వైఫైకి అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూపిస్తాను. కనెక్ట్ చేసేసి ఏం చేయాలనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగనే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీరు షేర్ చేయండి. కానీ నేను చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఏదో మిస్టేక్ పడింది. నేను కనెక్ట్ చేస్తున్నాను నా వైఫైకి. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అదే చెక్ చేసుకుంటుంది, చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పేసి. మీరు వెయిట్ చేయండి, అది చాలా టైం తీసుకుంటుంది. ఒక 2-3 minutes దాకా తీసుకుంటుంది మ్యాక్స్, లేదంటే ఒక 30 secondsలో తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోండి అప్డేటింగ్ అని చెప్పేసి అప్డేట్ చేసుకుంటుంది, నాక్స్ ఎన్రోల్మెంట్ సర్వీస్ అని చెప్పేసి. వెయిట్ చేయండి, మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది ఫాస్ట్గా అయిపోతుంది. నా వైఫై కాబట్టి కొద్దిగా మాదిరిగా అయిపోతుంది. మనం అప్డేట్ అయ్యేంత వరకు మనం ఏం చేయకూడదు, వెయిట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి చెకింగ్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది. చెకింగ్ ఫర్ డీటెయిల్స్ ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఉంటుంది. ఇది చూద్దాము, వెయిట్ చేయండి. ఇక్కడ గెటింగ్ రెడీ ఫర్ వర్క్ అని చెప్పేసి ఉంది. గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని ఉంది. ఇక్కడ అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది, మీరు వెయిట్ చేయండి. లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ డివైస్ పాలసీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా సెలెక్ట్లోనే ఉంటుంది. మీరు కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు, చూసారా? ఫోకస్ అవుతుందా? ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అది డివైస్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటుంది, యాప్ పర్మిషన్స్ అంతా కూడా. మీరు వెయిట్ చేయండి, మీరు దీంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ డేటా స్పీడ్ని బట్టి, లైక్ మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ అని ఉంది. మీకు ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు, నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్డేటింగ్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నాది ఫోకసింగ్ ప్రాబ్లం ఉంది. వెయిట్ చేయండి, మీకు ఇక్కడ రిజిస్టరింగ్ డివైస్ ఇట్లా టైం పడుతుంది, వెయిట్ చేయండి. టూ 3 minutes అంటే పెద్ద టైం ఏం తీసుకోదు, వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే అది వచ్చేసి వెళ్ళిపోతుంది, దాంట్లో మీరేం ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంత మ్యాక్సిమం అయితే సెటప్ అయిపోయింది. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వచ్చింది కదా, వెయిట్ చేయండి. ఇక్కడ శాంసంగ్ అని చెప్పేసి వచ్చింది కదా, కింద నెక్స్ట్ ఆప్షన్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది.
ఇక్కడ లోడ్ అయ్యి మీకు ఇక్కడ నాక్స్ ప్రైవసీ పాలసీ అగ్రి అడుగుతుంది. అగ్రి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇట్లా ఒక యాప్ లాగా ఇన్స్టాల్ అయినట్లుగా చూపిస్తుంది. ఇది లైక్ ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. మీరు డేటా అనేది మంచి హై స్పీడ్ నెట్వర్క్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మంచి హై స్పీడ్ వైఫైకి అయితే కనెక్ట్ చేయండి, లేకపోతే కొద్దిగా స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, డౌన్లోడింగ్ ఏపీ ఎడ్యుకేషన్ బూట్ లోగో సంథింగ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది ఫినిషింగ్ చేస్తుంది. డౌన్లోడింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. వెయిట్ చేద్దాం. అయిపోయింది, 100% అయిపోయింది. మనకు హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. మనకి ఎటువంటి లాక్ అయితే అడగలేదు. ట్యాబ్ వచ్చేసి ఇక్కడ ఏవో కొన్ని అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టుంది. ఇక్కడ చూసుకుంటే బైజూస్ ప్రో యాప్ అనేది డౌన్లోడింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆటోమేటిక్గా మనం వైఫైకి అయితే దీన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుంది. ట్యాబ్ వచ్చేసి మనం డేటా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి దీనికి. ఇట్లా లైక్ రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్స్టాల్ అవుతుంది, ఇంకా ఇన్స్టాల్ కాలేదు. వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ లొకేషన్ యాక్సెస్ అవన్నీ అలౌడ్ అన్నట్లుగా మొత్తం చూపిస్తుంది. కాన్ఫిగరేషన్ అయితే చేస్తుంది, కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నేను మెమరీ కార్డ్ దీంట్లోనే పెట్టేసి అయితే రీసెట్ అయితే చేశాను. మనకు మెమరీ కార్డులో ఉండే డేటా అయితే ఎక్కడికి వెళ్ళలేదు, అట్లానే ఉంది డేటా అయితే మొత్తం. మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా, ఇక్కడ మనకి ఏవైతే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తాయో బైజూస్ బ్రౌజర్ ఈఎంఎం ఎక్స్టెన్షన్, ఈ యాప్స్ అన్నీ కూడా మనకు ఇన్స్టాల్ అవుతాయి ఆటోమేటిక్గా. మనం ఏమంటే డేటా ఇవ్వాలి, మీరు డేటా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఏమంటే మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ బైజూస్ యాప్ అనేది ఓపెన్ చేయగానే మీరు డేటాను అయితే యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ చేయాలంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లైక్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఎట్లా యూజ్ చేయాలి? ఒకవేళ మీ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటే మీరేం లేదు, ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5 times టైప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు స్కాన్ ఒకవేళ మీ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా. ఇదండి, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మీరు లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు దీంట్లో ఇంకా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను దానికి సొల్యూషన్స్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేశాను మ్యాక్సిమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.